నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను హెచ్చరించారు. వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. మీకోసం కార్యక్రమంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ బీచిన ఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఆలయంగా అన్ని వసతులు కల్పించి తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సింగరకొండలో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం పునఃనిర్మాణం, జీవధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు, కందుకూరు ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, ఇంటూరు నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారి కరకమలములచే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ధ్వజస్తంభానికి పూజలు చేశారు. స్వామివారికి రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారని రవికుమార్ తెలిపారు. అంచెలంచెలుగా దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో తిమ్మానాయుడుతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. దేవాలయం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పాతబడితే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ మళ్ళీ వేద పండితుల ద్వారా వాళ్ళ ప్రాణం పోసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందనమాట. ఇదే కాదు, ఇప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఈ దేవాలయం అంచెలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతమే కాకుండా ఈ జిల్లా ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేది
ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. వర్షం వల్ల జిల్లాలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని, రానున్న వారం రోజులు మోస్తారు నుండి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఒంగోలు నగరంలో కురుస్తున్న వర్షాలకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో నీరు నిలవకుండా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు చర్యలు చేపట్టారు. ఉదయం 5 గంటలకే పారిశుద్ధ్య విభాగ సిబ్బందితో ఏ ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తున్నాయని పర్యవేక్షించి అక్కడ నీరు నిలవకుండా, మురుగు లేకుండా పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేయించారు. ఆర్టీసీ బస్టాండ్, జైరాం హాల్ సెంటర్, చంద్రయ్య నగర్, కొత్తపట్నం బస్టాండ్, డీమార్ట్, జడ్జీల్ బంగళా ప్రాంతాల్లో కమిషనర్ ప్రత్యేకంగా తన సిబ్బందితో పరిశీలించారు. ఎక్కడా నీరు నిల్వకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తంగా ఈ నెల 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను పాకిస్తాన్ భారత్ యుద్ద నేపథ్యంలో దేశ సమగ్రత కోసం జూలై 9కి వాయిదా వేయడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 8 గంటల పనిదినాన్ని 12 గంటలు చేయాలనే దానిపై కేంద్రం చట్టం చేయాలని చూస్తుందని, మహిళల చేత రాత్రిపూట పని చేయించాలని, సమ్మె చేస్తే జీతాలు కట్ చేస్తున్నారని, ఇంకా కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్ఐసి యూనియన్ నాయకులు పారా శ్రీనివాసరావు, సిఐటియు నగర అధ్యక్షులు జి రమేష్, జి మహేష్ పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకి పిలుపుకోవడం జరిగింది. ఈ సమ్మెకి పూర్తిగా సన్నాహకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం పరిస్థితుల్లో భారతదేశం యొక్క సమైక్యత సమగ్రతలు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మే 20వ తేదీ ఉన్నటువంటి సమ్మెని జూలై 9వ తేదీకి వాయిదా వేయటం అనేటువంటిది జరిగింది. మరొకవైపున దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని సమైక్యత సమగ్రతను దృష్టిలో పెట్టుకొని కార్మిక సంఘాలు ఒక అడుగు వెనక తగ్గి సమ్మెని వాయిదా వేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనక తగ్గకుండా కార్మిక వ్యతిరేక చర్యలని ప్రస్తుతం కూడా వేగవంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలు చేయాలని సర్క్యులర్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చే సమ్మె వాయిదా వేసిన
మే 20వ తేదీన ఏదైతే కేంద్ర ప్రభుత్వం దూకుడుగా కార్మిక వ్యతిరేక విధానాలని లేబర్ కోడ్స్ అమలు చేయటం, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, సుప్రీంకోర్టు తీర్పును కూడా నిరాకరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోవటం, కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దుకి పూనుకోపోవటం, స్కీమ్ వర్కర్స్కి కనీస వేతనాలు అమలు చేయకపోవటం కానీ, ఉద్యోగ భద్రతని కల్పించకపోవటం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అటువంటి లేకపోవటం. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధ వాతావరణం వచ్చిన నేపథ్యంలో యుద్ధం ముగిసినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అలాంటి వాతావరణం కనపడుతున్నటువంటి దృష్ట్యా దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అఖిలపక్ష కార్మిక సంఘాలు 15వ తేదీన సమావేశమయ్యాయి. 15వ తేదీ సమావేశంలో తాత్కాలికంగా 20వ తేదీన సమ్మెని వాయిదా వేయాలని, జూలై 9న ఈ సమ్మెని నిర్వహించాలని చెప్పి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 20వ తేదీ సమ్మెని చేయాలని చెప్పి నిర్ణయం ఇచ్చారు కాబట్టి దాన్ని కంప్లీట్గా రద్దు చేసుకోవడం కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ప్రతి చోట కూడా చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందువల్ల ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒంగోలు, టంగుటూరు, సింగరాకొండ, చీమకుర్తి, నూతలపాడు, కనిగిరి, మార్కాపురం, వైపాలెం ఇలాంటి ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా నియోజకవర్గ కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో వీటన్నిటిలో కూడా నిరసన కార్యక్రమాలు ప్రదర్శన చేయాలని చెప్పి ఇప్పుడు మన జాయింట్ సమావేశం జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనపట్లేదు. లేబర్ కోడ్స్ అనేవి చాలా దుర్మార్గంగా పనిచేస్తాయి ఉద్యోగులకి, కార్మికులకి. ప్రధానంగా ఇప్పుడు 8 గంటలు పనిచేస్తూ ఉన్నాం, 12 గంటలు పనిచేయాలని చెప్పి తాకీదులు ఇవ్వబోతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. రెండోది, మహిళలు రాత్రిపూట పనిచేయాలని చెప్పి నిర్ణయం జరగబోతా ఉంది. అద్దంకి మండలం సింగరకొండలో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు మహాకుంభాభిషేకం, ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు గుండ్లకమ్మ నది వద్దకు భారీ సంఖ్యలో మహిళా భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో గుండ్లకమ్మ నదికి చేరుకున్నారు. దేవస్థానం ఈవో తిమ్మానాయుడు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేకంగా తెప్పించిన గజవాహనంపై కలశంతో ర్యాలీగా అద్దంకి పట్టణంలోని గుండ్లకమ్మ నది నుండి గాంధీ బొమ్మ సెంటర్, మాధవస్వామి దేవాలయం, పోలీస్ స్టేషన్, పొట్టి శ్రీరాముల విగ్రహం, ఆర్టీసీ బస్టాండ్, పోతురాజు గండి, భవానీ సెంటర్ మీదుగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానానికి చేరుకుంది. మహాకుంభమేళా, ప్రత్యేక పూజలు, ధ్వజయాత్ర స్థాపన, జీవధ్వజస్తంభ ప్రతిష్ట, విమాన శిఖర కుంభాభిషేకం, శ్రీ 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 జగద్గురువులు శ్రీ శృంగేరి పీఠం ఉత్తరాది అధికారి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి కరకమలములచే నిర్వహించారు. సింగరకొండలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు, మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అద్దంకి డీఎస్పీ మహమ్మద్ మోయిన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏంది దగ్గరికి పెట్టాయింది, అదిగో అది ఆగిపోయింది.
అబ్బో మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను కింది స్థాయి అధికారులు వెంటనే పరిష్కరించాలని ఒంగోలు అర్బన్ తహసీల్దార్ మధుసూదన్ రావు సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను మధుసూదన్ రావు స్వీకరించారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని కొందరు వారి యొక్క సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. ఎప్పటికప్పుడు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జరిగిన వీడియో సమావేశంలో పెండింగ్ అర్జీలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్లకు ఆదేశించారు. సర్వే రిపోర్ట్ లో వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పారు. రాములు గారు ఎకరా 9 సెంట్లు, కమ్మా శ్రీనివాసరావు గారు ఎకరా 9 సెంట్లు. అన్నవాడు మా అన్నగారు ఉన్నారు. మీ పెద్ద కూడా కమ్మా శ్రీనివాసరావు గారు ఉన్నారు. నిజంగా ఇప్పుడు సర్వే రిపోర్ట్ ఉంది. ఆన్లైన్ కాదు, డాక్యుమెంట్ ఉన్నాయా? నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు ఉన్నత ఆశయాలతో జీవించి పేదల ప్రజల పక్షాన పోరాడిన కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగించేందుకు సిపిఎం శ్రేణులు అందరూ ప్రతినబూనాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అన్నారు. అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా మన పార్టీ కార్యాలయంలో ఈరోజు నివాళి కార్యక్రమాన్ని
సిపిఎం అగ్రనేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని పురస్కరించుకుని సుందరయ్య భవన్ రోడ్లోని సిపిఎం కార్యాలయంలో జెండాలు ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ పేదల పక్షపాతిగా సిపిఎం అగ్రనేతగా పేదల కోసం చివరి వరకు పోరాడిన మహాయోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. వేలాది ఎకరాల బంజరు భూములను పేద ప్రజలకు అందజేసి ఎన్నో భూ పోరాటాలకు నాంది పలికిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పూనాటి ఆంజనేయులు, సిద్దయ్య, జీవి కొండారెడ్డి, కంకనాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, కంకనాల రమాదేవి, జి శ్రీనివాసరావు, బి రఘురాం, వినోద్, కెఎస్ బాబు, కాలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిస్ట్ పార్టీని అప్లై చేసి తెలంగాణ పెద్ద పోరాటానికి నాయకత్వం వహించినటువంటి సుందరయ్య గారు, ఆ తర్వాత భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిన సుందరయ్య గారు అనుభవాలు, పోరాటాల్లో వచ్చిన అనుభవాలు కానీ, పార్లమెంటేరియన్గా ఆయన నిరూపించుకున్నటువంటి విషయాలు కానీ ఈ వర్తమాన రాజకీయ పార్టీలకి చాలా అవసరం. ఇప్పుడంతా చాలా పెద్ద ఎత్తున స్కాములు, డబ్బు సంపాదించడం, పెరుగుదల కోసమే రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారు. కానీ రాజకీయాలు అంటే ప్రజలకి సేవ చేయటం కోసం, ప్రజల కోసం నిలబడటం, ప్రజల కోసం జైలుకి వెళ్ళటం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం అనేటువంటి విధానం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులో ఉందని ప్రూవ్ చేసినటువంటి పోరాటాలు ఎన్నో సుందరయ్య గారి నాయకత్వంలో నడిచినాయి. వర్తమాన కాలంలో రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మోసం, రాజకీయ పార్టీలో జరుగుతున్నటువంటి అవకాశవాద విధానం, భారతదేశ ప్రజలని పణంగా పెట్టి విదేశాల్లో వాళ్ళ అవసరాల కోసం తీర్చుకునేటువంటి నడుస్తున్న రాజకీయ విధానం, అందులో భారతదేశంలో ప్రధానంగా మతతత్వం, ఆర్థిక పరిస్థితులు ఈ రెండు తోడై, అది మెజారిటీ మతతత్వం ఇండియాలో ఉంది, దానికి తోడై ఎకనామిక్ పాలసీస్, ఆర్థిక విధానాలు రెండు మిళితమై భారతదేశ ప్రజల్ని కిందకి నెట్టిని. ఇప్పుడు ఈ తరంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ బలోపేతం కావటం ద్వారానే భారతదేశాన్ని రక్షించగలుగుతాం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పార్లమెంటు మొదటి ప్రతిపక్ష నాయకుడిగా, ఆదర్శ నేతగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుందరయ్య గారు స్ఫూర్తితో ఈరోజు దేశంలో సమస్యల్ని పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాల్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. సుందరయ్య గారు ఆదర్శ నేతగా ఈరోజు విలువలు దిగజారుతున్నటువంటి నేపథ్యంలో సుందరయ్య గారి స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధి అంటే ఈరోజు ఎంతో దర్పాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో సుందరయ్య గారు ప్రజాప్రతినిధిగా ఆయన వ్యవహార శైలిని మనం చూస్తే పార్లమెంట్లో సైకిల్తో అక్కడికి వెళ్ళి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, కూలీలు, కార్మికుల సమస్యల్ని ఏ విధంగా వాటి పరిష్కారం కోసం లేవనెత్తారో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అలాంటి ఆదర్శమైనటువంటి సుందరయ్య గారి జీవితాన్ని ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సిన గుర్రం మెలోడీస్ తృతీయ కానుకగా ఉషాం మేల్ లేడీస్ సంయుక్త ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గాయని గాయకులు ఆర్గనైజర్ ఉషారాణి, శైలజ, సోమశిల స్వర్ణలత, గుర్రం ప్రసాద్, అశోక్, అక్బర్ వలి, అరుణ్ కుమార్, ఎస్కే ఖాదర్, వెన్నూరు నాగేశ్వరరావు, కె రాఘవయ్య, విఎస్ బాలాజీ తదితరులు పాడిన పాటలు అలరించాయి. అందాల రానివే నీవెంత జానవే, కవించి సిగ్గు చెంత నీకు న్యాయమా, వీరాధు వీరులే రణరంగ ధీరులే, ఇదేమి వింత ఏల ఇంత తొందర, వీరాధు వీరులే. పరీక్ష చాలునే ఉపేక్షయేలనే సుఖాల తీరము, ఖజురహోలో కసి ప్రేమ, అజరహులే
కలగేలా కిక్కురు పెట్టే కల్లాట రూపగరింటా ధీగరింటా సందేంటా ఖజురహోలో కట్టి ప్రేమ కలసి జీవించెను మాటలు నేర్చిన మానవ జాతి మారణ హోమం సాగించెను మనిషే పెరిగి మనసే తరిగి మనిషే పెరిగి మనసే తరిగి మమతే మరచాడు మానవుడు నీ వేల మార్చవు కుమ్మని వల్ల పుల్లతో అదే సరసాల సాగరాలే మదించిన కుమ్మని వల్ల పుల్ల తోట ఒంగోలు నగరంలో ప్రప్రథమంగా చర్మ వ్యాధుల నివారణలో అడ్వాన్స్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన శైలజ స్కిన్ క్లినిక్ ను ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత సందర్శించి వివిధ భాగాలను ప్రారంభించారు. ముందుగా ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ డి శైలజ, డాక్టర్ ఆర్ శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వేద పురోహితులతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఇటీవల చర్మ వ్యాధులు తీవ్రంగా వేధిస్తున్నాయని, చర్మ వ్యాధుల ట్రీట్మెంట్లో డాక్టర్ డి శైలజ మంచి పేరు ఉందని తెలిపారు. ఎంతకీ తగ్గని మొండి చర్మ వ్యాధులను నయం చేయడంలో డాక్టర్ శైలజకి మంచి గుడ్ విల్ ఉందని అన్నారు. గతంలో తాను కూడా చర్మ వ్యాధుల బారిన పడినప్పుడు తను డాక్టర్ శైలజ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సోరియాసిస్, పులిపిర్లు, ఇతర చర్మ వ్యాధులను అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా నయం చేసే యంత్రాంగం ఇక్కడ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. డాక్టర్ శైలజ, డాక్టర్ ఆర్ శ్రీకాంత్ ఏర్పాటు చేసిన శైలజ స్కిన్ క్లినిక్ రానున్న రోజుల్లో మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాస్ హాస్పిటల్ డాక్టర్ చవల ప్రకాష్, సిఐ శ్రీరామ్ తదితరులు అభినందనలు తెలిపారు. ఆసుపత్రికి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గంగాడ సుజాతను ఈ సందర్భంగా సత్కరించారు. శైలజ చర్మ వ్యాధుల హాస్పిటల్ని అంజే రోడ్ నుంచి ఇటు లంబాడి డొంక నుంచి ఫ్లైఓవర్ పక్కన మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. మొదటగా డాక్టర్ శైలజ గారిని, వాళ్ళ హస్బెండ్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే శైలజ గారు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. తను చాలా సౌమ్యురాలు. వచ్చిన పేషెంట్ ఎవరన్నా సరే వస్తే చాలా నిదానంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటని, అందులోకి ఇది చర్మవ్యాధులు అంటేనే ప్రతి ఒక్కరికంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా వచ్చే వ్యాధులు చర్మవ్యాధులు అండి. అవి వస్తే ఒక పట్టణ వదలవు. అట్లాంటి వాటికి కూడా చాలా ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి పేరు ఒంగోలులో మరి ఒక మంచి పేరు తీసుకొచ్చిన డాక్టర్గా తనకు పేరుంది కాబట్టి మరి ఇక్కడికి మార్చారు. ఖచ్చితంగా అందరూ కూడా అంటే మనకి పల్లెటూర్లు ఎక్కువగా, విలేజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఒంగోలు ప్రజానీకం అందరూ కూడా మరి మనకి ఏదైనా చర్మవ్యాధులకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కలిగినట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి రండి. వారి ట్రీట్మెంట్ కనుక మనం ఒకసారి తీసుకున్నట్లయితే కంపల్సరిగా మళ్ళీ ఆ యొక్క తన మాట విధానం కానీ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ చాలా చక్కగా ఉంటుంది. ఇందులో ఈ హాస్పిటల్లో మెయిన్గా ఉండేవి ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ చాలా అవైలబుల్గా ఉందండి. మెయిన్గా ఇప్పుడు పిల్లలకి చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి మంగు మచ్చలు ఎక్కువగా ఉంటున్నాయి. అసలు వదలడం లేదు. మనం చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ అవి సరిగ్గా వదలడం లేదు. కాబట్టి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏదైనా ఉన్నాయనంటే మంగు మచ్చలు కానివ్వండి, అలాగే కంటి కింద మనకి నల్లని మచ్చలు, వలయాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి, వాటికి కానివ్వండి, మనకి పులిపెర్లు కానివ్వండి, ఇంకా ఈ బొల్లు, సోరియాసిస్ ఒకటి కాదనమాట, అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో అంటే లేటెస్ట్ మిషన్స్ కూడా మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి
ఒక మంచి అవకాశాన్ని మరి ఒంగోలు ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఈ స్టేజ్కి రావడానికి మా హస్బెండ్ సపోర్ట్ ఎంతో ఉందండి. నేను కేవలం పేషెంట్ పార్ట్ వైపు పేషెంట్ ట్రీట్మెంట్ ఏంటి, ఓపీ చూసుకోవటం అంతా మిగతాదంతా మా హస్బెండ్ కోఆపరేషన్తోనే నేను ఈ స్టేజ్కి వచ్చాను. నేను ఈరోజు మీ ముందు ఇంత ఉండగలుగుతున్నానంటే మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ వల్లే. ఇంక మన దగ్గర లేటెస్ట్ కొరియన్ మేడ్ లేజర్స్ మనకి పెరియార్బిటల్ మెలనోసిస్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్కి కానీ, ఫేషియల్ రీజువనేషన్, ఫేషియల్ పిగ్మెంటేషన్, వీటికి అడ్వాన్స్డ్ ఫ్యూజ్ రెండియాగ్ లేజర్ ఉందండి. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది. అలానే ఎంతోమంది లేడీస్ మనకి అన్వాంటెడ్ హెయిర్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మన దగ్గర ట్రిపుల్ వేవ్ లెంత్ లేటెస్ట్ లేజర్ ఉంది. దాంతో మనకి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అరౌండ్ 6 to 8 సిట్టింగ్స్తోనే మనము వాళ్ళకి థిక్ హెయిర్ నుంచి థిన్ హెయిర్ చేయగలుగుతున్నాము. కంపేర్ టు చైనా మేడ్ మెషిన్స్ అయితే అరౌండ్ 15 to 20 సిట్టింగ్స్ అట్లా పడతాయి. మన దగ్గరికి రావటం వల్ల వాళ్ళకి టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది. అన్నిటికీ ట్రీట్మెంట్స్ మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇస్తున్నాము. నాకు ఈ సపోర్ట్ ఇచ్చిన మా హస్బెండ్కి, మా పిల్లలకి నేను అందరికీ నమస్కారం తెలుపు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనిక దళాలకు సంఘీభావంగా సింగరాయకొండలో బీజేపీ నాయకులు తిరంగా యాత్ర నిర్వహించారు. ర్యాలీలో యువకులు జాతీయ జెండా పట్టుకుని భారత సైనికులకు, భారత మాతకి వందే మాతరం అంటూ నినాదాలు హోరెత్తించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిడసల బాలకోటయ్య, రమేష్, కోమల్ రావు, ప్రియరాధిక, తన్నీరు లక్ష్మి, ప్రసాద్, మధు, రామకృష్ణ, అల్లరి రామయ్య, సింగరాయకొండ మండల టీడీపీ అధ్యక్షులు వేల్పుల సింగయ్య, జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, ఐనాభత్తిన రాజేష్, గూడా శశిభూషణ్, కాసుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సాహితీ కౌముది సంస్థ ఆధ్వర్యంలో అద్దంకిలోని పుట్టంరాజు కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల విశిష్ట సాహిత్య పురస్కారం 2025 ప్రధానోత్సవంలో పద్య కవిత ప్రవీణుడు, పద్య కళానిధి డాక్టర్ చేరెడ్డి మస్తాన్ రెడ్డి పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. సభకు గాడేపల్లి దివాకర దత్తు అధ్యక్షత వహించారు. డాక్టర్ చేరెడ్డి కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఆయన పద్యాలలో తెలుగు పలుకుబడులు, పదబంధాల విన్యాసం, శబ్దాలంకారాలు, భావ వైభవం, శైలి వైశిష్ట్యం అన్నీ సమన్వయంగా ప్రతిఫలిస్తుంటాయని, పాఠకుల హృదయాలను ఆకట్టుకునే మహత్తర కవిత్వాన్ని అందించారని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి ప్రశంసించారు. పురస్కారాన్ని ట్రస్ట్ తరపున పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, శైలజ అందజేశారు. పురస్కార గ్రహీత డాక్టర్ చేరెడ్డి మస్తాన్ రెడ్డికి పలువురు కవులు, సాహిత్యవేత్తలు, అభిమానులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సన్మాన కార్యక్రమాన్ని వారణాసి రఘురామ శర్మ నిర్వహించారు. కార్యక్రమంలో యు దేవపాలన, పోలూరి వెంకట శివరామ ప్రసాద్, కెవి పోలిరెడ్డి, కోశాధికారి చుండూరి మురళీ సుధాకర్రావు, కడియం పాపారావు, కె సుబ్బారావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, కొండకావూరి కుమార్, ఆర్ రాజశేఖర్, కూరపాటి రామకోటేశ్వరరావు, పాలపర్తి జ్యోతిష్మతి, మోటుపల్లి రామదాసు, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు చరిత్ర బోధనలో ఎన్నో మెలకువలు నేర్పి వారిలో చరిత్రపై ఆసక్తిని కలిగించి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దినారు. పుట్టి ధర్మాన్ని నిర్వహిస్తూ విద్యపై ఉన్న మక్కువతో స్వయం కృషితో ఎంఫిల్, పిహెచ్డీ పూర్తి చేసి అధ్యాపక లోకానికి ఆదర్శంగా నిలిచిన నిత్య కృషి వలదు. సీనన్న అని పిలిచినంతనే తెచ్చి కనుమరుగైపోయిందనుకున్న ఎరుకల ముత్తరాజు ధనంజయని కలమాల శాస్త్రం పరిశీలించి వెలుగులోకి తెచ్చి చరిత్రలో లోకానికి అందించిన చరిత్రకారుడు. మీ శ్రమ అనన్య సామాన్యం. జాతీయ సదస్సులలో పాల్గొనడమే కాక స్వయంగా 7 సదస్సులు వివిధ అంశాలలో నిర్వహించిన చరిత్రకారుడు. ఒక పక్క విద్యాబోధన, జాతీయ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటూ సదస్సులు నిర్వహించడమే కాక ప్రముఖ చారిత్రక సంస్థల్లో సభ్యులుగా ఉండి ఆ సంస్థలుగా వన్నదించిన ప్రతిభామూర్తులు మీరు. మొత్తం రచన దురీన ఒక పక్క బోధన చేస్తూ
శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము నుండి వర్షం కురుస్తున్నా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలోని భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకు చక్రాలు, తిరునామాలు చేత ధరించి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ముందుగా జయరాం థియేటర్ వద్ద ఉన్న గోశాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గోపూజలు జరిపించి కేశవస్వామిపేట, శర్మ కళాశాల, ఆర్పి రోడ్డు మీదుగా శ్రీగిరి ప్రదక్షిణ శ్రీగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు చేరుకుని భక్తులు పూజలు నిర్వహించారు. శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణగుప్తా జంధ్యం, పతంజలి శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. పిల్లలతో జరిగిన ప్రపంచ రికార్డు అయిపోయిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల యోగ చైతన్య యాత్రలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది నా జన్మ సుకృతం అనుకుంటున్నాను. అనుకోకుండా రాత్రి రావడం జరిగింది. కానీ ఇంత పెద్ద వర్షంలో కూడా ఎంతో మంది భక్తులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు అద్దంకి పట్టణంలో తిరంగా ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు బొమ్మ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ఈ కార్యక్రమానికి నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. తిరంగా ర్యాలీని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగాన్ని ప్రజలను నష్టపరిచిన, అవమానపరిచిన వారికి సరైన గుణపాఠం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఉగ్రవాదానికి ఇదే జవాబు భారతదేశం ఇస్తుందన్నారు. నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ ఉగ్రవాదానికి ఊతమిచ్చే పాకిస్తాన్ లాంటి దేశాలకు ఏ దేశానికైనా ఇదే జవాబు అని, ఉగ్రవాదులను భూస్థాపితం చేయడమే భారతదేశ లక్ష్యమని, అందుకు ఏ దేశం ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినా భారతదేశం లెక్క చేయదన్నారు. కార్యక్రమంలో అమరులైన మురళీ నాయక్ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పర్చూరు శ్రీనివాసరావు, జాగర్లమూడి యలమందరావు, విరాట్, మల్లేశ్వరరావు, ఎంపరాల శ్రీనివాసరావు, వడ్లమూడి పూర్ణ, కాకాని అశోక్, చిన్ని శ్రీను, గోవాడ శ్రీకాంత్, చేబ్రోలు సుబ్బయ్య, బచ్చల వాసు, శేఖర్, షేక్ కరీముల్లా, జనసేన కార్యకర్తలు గోరంట్ల సాయి, బత్తుల చందు, ఆటో యూనియన్ చక్రవర్తి, శ్రీను పాల్గొని తిరంగా ర్యాలీని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ఉగ్రవాదుల్ని దేశం నలుమూలలో ఎక్కడున్నా సరే నరేంద్ర మోడీ గారు మట్టి పెట్టుదాము, ఎక్కడున్నా వదలము అని ఛాలెంజ్ చేశాడు. 2 రోజుల క్రితం కూడా విలేకరుల మీటింగ్ లో భారతదేశం పాకిస్తాన్ కి ఒక పెద్ద సవాల్ మారి ఈరోజు అమెరికాతో పొత్తు పెట్టుకొని పాకిస్తాన్ ప్రభుత్వం తన దేశ స్థితిగతులు ఏంటి, ఆ ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన దేశాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలనే ఆలోచన మర్చిపోయి ఉగ్రవాదులకు సహకరిస్తూ ఉగ్రవాదుల్ని మన మీద ఉసిగలిపి మన దేశ ఆర్థికాభివృద్ధిని, మన దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది, మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఉగ్రవాదులను అడ్డం పెట్టుకుంది అమాయకుల్ని చంపడం జరిగింది. పర్యాటకులు కాశ్మీర్ వెళితే అక్కడ చూడటానికి వెళ్ళిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఉగ్రవాదులు వాళ్ళ పట్టణం పెట్టుకున్నారు. అదే జరిగిన తర్వాత మన దేశ ప్రధాని గౌరవనీయులు మన నరేంద్ర మోడీ గారు భారతదేశం విజయం సాధించాలని, ఇంకా సాహసంగా ఇంకా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మేమందరము తిరిగి వారిని కాదు, భారతీయులు అందరము ధైర్యం కలిగిన వారమే. ఎవరైనా శత్రు రాజ్యాలను ఆ భారతదేశం మీదకి వస్తే సహించేది లేదు. కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ఒకసారి గమనించి ఇంకా ఈ యొక్క దీన్ని ఎక్కువ ధైర్యం ప్రోత్సహించి ఇంకా సైన్యాన్ని ఇంకా పెంచాలి. ఇంకా నిరుద్యోగులుగా ఉన్నారు, వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంకా సైన్యాన్ని పెంచి ఇంకా కూడా శత్రు రాజ్యాలు ఎవరు కూడా మా భారతదేశం మీదకి శత్రు దాడి చేయకూడదండి.
శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహమ్మారి, ఎయిడ్స్ మృతుల కుటుంబాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాల పట్ల వివక్షత వద్దని, వారి పట్ల సమాజం ఆదరించాలని సింగరాయకొండ ప్రాథమిక వైద్యశాల వైద్యులు, ఐసీటీఎస్, ఎంఎల్ఎస్, ఓఆర్డబ్ల్యూ నిర్వాహకులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరాయకొండ ఓఆర్డబ్ల్యూ, ఎంఎల్ఎస్ సిబ్బంది, కార్యకర్తలు ఉన్నత శ్రేణి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల ర్యాలీకి సంబంధించి రంగవల్లి ఏర్పాటు చేసి కొవ్వొత్తులతో తమ ప్రగాఢ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత శ్రేణి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే ఐసీటీసీ కౌన్సిలర్ జి ప్రసాద్, ఎంఎల్ఎస్ మేనేజర్ ఎం వెంకట్రావు, ఓఆర్డబ్ల్యూ కార్యకర్త కె నాగమణి, సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలోని అభయాంజనేయ స్వామి వారికి గత 5 రోజులుగా దీక్షతో చేపట్టిన హనుమాన్ చాలీసా సామూహిక పారాయణలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. సంతపేట సాయిబాబా మందిరం యువసేన ఆధ్వర్యంలో స్వామివారికి ద్రాక్ష పళ్లతో సుందరంగా అలంకరించి స్వామివారి ఆలయాన్ని యాపిల్ పళ్లు, మొక్కజొన్న కండెలు, పలు రకాల పూలతో సుందరంగా అలంకరించారు. స్వామివారికి ఇష్టమైన అప్పాలు, పూర్ణాలు, గారెలు, పానకం, వడపప్పు ప్రసాదంగా సమర్పించారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు, మహిళా యువసేన అధ్యక్షురాలు దామచర్ల కుమారి, సాయి, యువసేన సభ్యులు పాల్గొన్నారు. డి న్యూస్ లో నేటి మాట. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.